హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ పల్లీలు మామిడికాయ రోటి పచ్చడి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్పు పల్లీలు, 1 మామిడికాయ, 7-8 పండు మిరపకాయలు. ప్రాసెస్ వచ్చేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలోకి మనం తీసుకున్న 1 కప్పు పల్లీలను దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న 7-8 పండు మిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. మిరపకాయలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అలాగే ఈ పచ్చడి పచ్చిమిరపకాయలతోనూ అలాగే ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు అయితే 1 కప్పు పల్లీలకు 10-12 పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. మిరపకాయలను తీసుకుంటే 1 కప్పు పల్లీలకు 7-8 ఎండుమిరపకాయలను తీసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లారేలోపు మామిడికాయని పీలర్ హెల్ప్తో పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒక రోటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకొని దంచుకోవాలి. నేను పల్లీలు అనేవి పైన పొట్టును ఉంచుకొని తీసుకున్నానండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే పొట్టుని రిమూవ్ చేసైనా తీసుకోవచ్చు. పల్లీలు అనేవి కొంచెం మెత్తగా అయిన తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలు అలాగే వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్రను కూడా దీంట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. అలాగే మీకు అంతా ఒకసారిగా రుబ్బుకోవడం కష్టంగా అనిపిస్తే కొంచెం కొంచెంగా వేసుకొని అయినా రుబ్బుకోవచ్చు. తర్వాత ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని రుబ్బుకోవాలి. అలాగే దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఒకసారి టేస్ట్ చేయండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. అలాగే పులుపు కూడా మీకు తక్కువగా అనిపిస్తే మీకు ఇష్టమైతే మళ్ళీ మామిడికాయ ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే కొంచెం చింతపండునైనా వేసుకోవచ్చు. అలాగే ఇలా రోట్లో దంచడం మీకు కష్టంగా ఉంటే మిక్సీలో అయినా వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు. కానీ నిజానికి ఏ మాటికి ఆ మాట, ఇలాంటి పచ్చళ్ళు అనేవి మిక్సీలో కంటే ఇలా రోట్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అంతా కూడా మెత్తగా పేస్ట్గా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చడిలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ కమ్మని పల్లీల మామిడికాయ రోటి పచ్చడి మనకు రెడీ అయిపోయింది. ప్రాసెస్ నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.